గతం మర్చిపోవడం ఎలా? ప్రతి ఒక్కరికి గతం ఉంటుంది. ఆ గతంలో చాలా మంచి విషయాలు జరిగి ఉంటాయి, లేదా చెడు విషయాలు జరిగి ఉంటాయి. మంచి అనుభవాలు అనేటివి గుర్తుపెట్టుకున్నా సరే నీ భవిష్యత్తుకి ఒక టానిక్ లాగా పనిచేస్తాయి. అదే చెడు విషయాలు నువ్వు గుర్తుపెట్టుకుంటే అవి నీకు తెలియకుండానే నిన్ను తినేస్తూ ఉంటాయి, నిన్ను వెనక్కి లాగుతూ ఉంటాయి. నువ్వు మెంటల్గా, ఫిజికల్గా మొత్తం అసలు కొలాబ్ అయిపోవడానికి. ఎందుకు అంటే నీ భవిష్యత్ అనేది నీ గతంలో జరిగిన ఒక నష్టం వల్ల, కలిగించిన బాధ వల్ల ఆధారపడి ఉండకూడదు. అయితే ఎలా? మీరు చెప్తారు కానీ అంత ఈజీ కాదు. నాకు గతంలో చాలా నా బిజినెస్ చాలా లాస్ అయ్యింది, లేదంటే నాకు ఒక లవ్ బ్రేకప్ అయింది, నన్ను చాలా అవమానించారు, నేను అనుకునే మార్క్స్ నేను తెచ్చుకోలేకపోయాను, నేను అనుకునే జాబ్ నేను తెచ్చుకోలేకపోయాను. అలా ఎన్నో మీరు ఎదుర్కొని ఉంటారు, ఎన్నో లోటుపాట్లు చూసే ఉంటారు. అందులో కొన్ని మీకు సంతోషాన్ని ఇచ్చుంటాయి, లేదా కొన్ని బాధ ఇచ్చుంటాయి. ఆ బాధ ఇవ్వడంలో కొంచెం ఎక్కువగా ఇచ్చిన సందర్భాలు కొన్ని ఉండి ఉంటాయి. మీ భవిష్యత్తులో మీకంటూ ఒక కొత్త జీవితం ఉండాలి, లేదంటే కొత్తగా బ్రతకాలి అని మీరు అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీ గతాన్ని మీరు మర్చిపోయి ముందుకు వెళ్ళాలి. అది ఎలా అనేది మీకు డౌట్ రావచ్చు. మర్చిపోవడం ఎలా మేడం అని మీరు నన్ను అడగొచ్చు. మీ గతాన్ని మీరు మర్చిపోవాలి అంటే మీరు ఖచ్చితంగా ఒక 3 విషయాలు తెలుసుకొని ఉండాలి. ఆ 3 విషయాలు కనుక మీరు తెలుసుకొని ఉంటే మీరు చాలా ఈజీగా మీరు మీ గతాన్ని విడిచిపెట్టి మీ ప్రస్తుత కాలమైనా మీ భవిష్యత్తు కాలమైనా సరే మంచిగా తీర్చిదిద్దుకోగలరు. ఫస్ట్ది, మీ గతంలో జరిగిన ఏది కూడా మీరు మార్చలేరు. మీరు మార్చగలరా? మార్చి చూడండి ఒకసారి. గతంలో ఎవరో మిమ్మల్ని ఏడిపించారు, దాన్ని మీరు మార్చేయగలరా? దాన్ని మీరు ఫస్ట్ యాక్సెప్ట్ చేయాల్సింది ఖచ్చితంగా. గతంలో ఏం జరిగినా, నీకు ఎంత నష్టం వచ్చినా, నీకు ఎంత బాధ కలిగించినా, నీకెవ్వరు ఎంత అన్యాయం చేసినా సరే నువ్వు దాన్ని మార్చలేవు. దాన్ని మర్చిపోగలవు కానీ మార్చలేవు అనే విషయాన్ని ఫస్ట్ నువ్వు గ్రహించాలి. సెకండ్ థింగ్, నీ లైఫ్లో చాలా ఉండుంటాయి. అంటే నీకు బాధ కలిగినప్పుడైనా కలగక ముందైనా సరే నీ లైఫ్లో నీకంటూ కొన్ని ప్రత్యేకించి టాలెంట్స్ ఉంటాయి. అది నువ్వు డ్యాన్స్ చేయొచ్చు, సాంగ్స్ పాడొచ్చు, లేదంటే మంచిగా చదువుకోవచ్చు. నీకు తెలిసి లేదా నీకు తెలియకుండా నువ్వు మర్చిపోయిన విషయాలు, నీలో చాలా టాలెంట్స్ ఉంటాయి. నీ గతంలో జరిగిన ఆ బాధ వల్ల ఇవన్నీ కప్పేసి దాన్ని నువ్వు మర్చిపోయి నీ బాధలోనే ఉండిపోయి నువ్వు ముందుకు సాగిపోతూ ఉంటావేమో. ఒక్కసారి థింక్ చేయి. నీకంటూ ఒక ప్రత్యేకత ఖచ్చితంగా ఉండి ఉంటుంది. ఆ ప్రత్యేకతని నువ్వు గుర్తిస్తే అది బయటకు వస్తుంది. ఆ కలిగించిన బాధ వల్ల నీలో ఉన్న టాలెంట్స్ నువ్వు మర్చిపోతున్నావు. అంత గొప్పదేం కాదు ఆ బాధ. ఒక్కసారి దాని నుంచి, ఆ ఆలోచన నుంచి నువ్వు పక్కకు వచ్చి ఆలోచించు. నీలో చాలా టాలెంట్స్ ఉంటాయి, చాలా ప్రత్యేకతలు ఉంటాయి, అంతకు మించి ఉంటాయి. నువ్వు ఎప్పుడైతే గుర్తిస్తావో అప్పుడు నువ్వు ఆలోచించడం మొదలెడతావు. అరే ఇది కాదు, నేను మంచిగా పాడతాను, లేదంటే నేను మంచిగా మ్యూజిక్ ప్లే చేస్తాను, లేదంటే నేను మంచిగా చదువుకునేవాడిని కదా ఒకప్పుడు, లేదంటే చదువుకునేదాన్ని కదా, నాలో అంటూ ఈ ప్రత్యేకత ఉంది, దీన్ని నేను బయటికి తీసుకురావాలి, దీని ద్వారా నేను ఖచ్చితంగా ముందుకెళ్ళాలి, బాధ పెట్టిన వాళ్ళందరికీ కూడా నా గెలిపే ఒక సమాధానంగా నేను ఉండాలి అని నువ్వు ఆలోచించుతావు. కాబట్టి గతంలో నీకు జరిగిన అన్యాయమో లేదా నీకు కలిగించిన బాధ వల్ల నీలో ఉండే టాలెంట్ని నువ్వే మర్చిపోయి మామూలుగా బతికేసే జీవితం అయితే నీది కాదు. అది నువ్వు ఫస్ట్ గుర్తించాలి. థర్డ్ వన్ వచ్చేసి షేర్ చేసుకోండి. నీ బాధని నీ ఫ్రెండ్స్తోనో, లేదంటే నీ బ్రదర్ అండ్ సిస్టర్స్తోనో, లేదంటే బాగా ముఖ్యమైన వాళ్ళు నీ తల్లిదండ్రులతోనో, ఇలా జరిగింది, ఇలా అయ్యింది, ఇలా నేను సఫర్ అయ్యాను, దీనికి నేను ఎంత పెయిన్ తీసుకుంటున్నాను అనే విషయాన్ని మీరు ఇతరులతో షేర్ చేసుకునేటప్పుడు ఆ బాధ మీలో నుండి కొంతవరకైనా సరే తగ్గిపోతుంది. అలా మీకు చాలా దగ్గరైన వాళ్ళతో మీకు జరిగిన విషయాన్ని, ఇలా జరిగింది, ఇలా నన్ను విడిచిపెట్టేశారు, లేదంటే ఇలా లాస్ అయ్యాను, ఇంత అవమానపడ్డాను,
లేదా ఈ విషయం నాకు బాధ కలిగిస్తుంది, నేను చాలా సఫర్ అవుతున్నాను అనే విషయాన్ని మీరు ఇతరులతో, మీకు దగ్గరైన వాళ్ళతో ఎప్పుడైతే మీరు షేర్ చేసుకుంటారో అప్పుడు ఆ విషయం చాలా తేలికైపోతుంది. మీ గుండెల్లో ఉండే భారం తగ్గిపోతుంది. అప్పుడు మీ విషయాలు విన్న వాళ్ళు, మీ దగ్గరైన వాళ్ళు, మీరు నా అనుకున్న వాళ్ళు కొన్ని సలహాలు ఇస్తారు. ఆ సలహాలని గనక మీరు బ్రెయిన్లో పెట్టి పాటించగలిగితే చాలా వరకు 90% కూడా మీ గతాన్ని ఈజీగా మర్చిపోతారు. అది మర్చిపోయి ముందుకెళ్తేనే అసలైన జీవితం నువ్వు చూస్తావు. ఒక్కటైతే గుర్తుపెట్టుకోండి, గతంలో జరిగిన బాధ లేదంటే ఆ నొప్పి లేదా ఆ అనుభవం అనేది దాన్ని ఎప్పుడు మీరు తిట్టుకోకూడదు. నాకెందుకు ఇలా జరిగింది, నాకెందుకు ఇలా జరిగిందని మీరు ఎప్పుడు కూడా బాధపడిపోకూడదు. ఒక బాధ అనేది మీకు వచ్చింది అంటే మీ భవిష్యత్తు చాలా అందంగా ఉంటుంది అని అర్థం. ఒకటి మీ నుండి పోయింది అని అంటే దానికంటే విలువైనది మీ జీవితంలోకి వస్తుంది అని అర్థం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. బుద్ధుడు రాసిన ఒక వాక్యం ఏంటంటే, ప్రతి ఒక్కరికి బాధ ఉంటుంది, ప్రతి ఒక్కరు సఫర్ అవుతుంటారు అనేది ఒక వర్డ్ చెప్పారు. మీకు ఒక చిన్న కథ చెప్తా. ఒకసారి బుద్ధుడి దగ్గరికి ఒక లేడీ వచ్చి, ఆ లేడీకి వాళ్ళ బిడ్డ చనిపోయి చాలా బాధతో, ఆవేదనతో, చాలా కోపంతో, ఉక్రోషంతో బుద్ధుడి దగ్గరికి వచ్చి, నాకు నా బిడ్డ కావాలి, నాకు ఎలా అయినా బతికించు అని చాలా గట్టిగా ఆయన మీద అరిచేసి చాలా కోపంతో, చాలా బాధతో ఆయన దగ్గరికి వచ్చి చెప్తుంది. చెప్పేటప్పుడు ఇంకా ఈయన లేదు, చనిపోయిన వాళ్ళు తిరిగి రారు అనే విషయాన్ని ఈయన చెప్పిన ఆమె అర్థం చేసుకునే స్థితిలో ఉండదు కాబట్టి, సరే నీ బిడ్డని నేను బ్రతికిస్తా, నువ్వు ఈ ఊర్లో ఎవరింటికైనా వెళ్ళి ఒక గుప్పెడు ఆవాలు నువ్వు తీసుకురా అని చెప్తారు. ఎలా ఆ ఆవాలు ఎలాంటి వాళ్ళ దగ్గర నుంచి తీసుకురావాలంటే, నువ్వు తీసుకొచ్చే ఇంట్లో ఎవరూ చనిపోకూడదు, వాళ్ళు బాధపడి ఉండకూడదు, అలాంటి ఫ్యామిలీ నుంచి నువ్వు ఒక గుప్పెడు ఆవాలు తీసుకురా, వాటితో నీ బిడ్డను బ్రతికిస్తా అని చెప్తారు. అప్పుడు ఆమె ఇంకా ఏదైతే ఏముంది, నేను ఎట్లయినా ఒక గుప్పెడు ఆవాలు తెచ్చేయాలి అని చెప్పేసి పరిగెత్తి ప్రతి ఇంటికి వెళ్తుంటుంది. మీకు తెలుసు కదా, ఏ ఇంట్లో కూడా బాధ లేని ఇల్లు, ఓ మనిషిని కోల్పోకుండా ఉండే కుటుంబం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఒకరిని ఆ ఇంట్లో కోల్పోతూనే ఉంటారు. కాబట్టి ప్రతి ఇంటికి వెళ్తుంటే అలా ఒకటి నుంచి ఒక 10 ఇళ్ళకి వెళ్ళిన తర్వాత ఆమె ఒక రియలైజేషన్కి వస్తుంది, అవును కదా, అలాంటి ఇల్లు, అలాంటి ప్లేసు, అలా బాధ లేని ఒక కుటుంబం అంటూ ఉండదేమో కదా అని ఒక రియలైజేషన్కి వచ్చిన తర్వాత ఆమె అర్థం చేసుకుంటుంది. సో నేను చెప్పాల్సిన విషయం ఏంటంటే, లైఫ్లో చాలా జరుగుతూ ఉంటాయి, అది మంచైనా కావచ్చు, చెడైనా కావచ్చు. ఆ గతాన్ని మీరు పదే తలుచుకొని బాధపడి మీరు అక్కడే ఉండిపోయేదానికంటే దాన్ని విడిచిపెట్టి ప్రస్తుతంలోకి రండి. ఇప్పుడు నేను చెప్పిన ఈ టిప్స్ కనుక మీకు తెలిసిన, లేదంటే పాటించిన, లేదంటే గ్రహించిన, మీరు వీటిలో ఏది గ్రహించి మీరు పాటిస్తున్నా సరే ఖచ్చితంగా మీరు మీ గతాన్ని విడిచి ప్రస్తుతంలోకి వచ్చి మీరు అనుకునే భవిష్యత్తుని మీరు చూస్తారు అని నేను అనుకుంటున్నాను.